హాయ్ అండి, ఐఎమ్ ప్రసన్న. వెల్కమ్ టు ప్రసు క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు వీడియోలో బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్తో స్మాల్ హ్యాండ్ బ్యాగ్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ఈ వీడియో కనుక కంప్లీట్గా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను బేస్మెంట్ కింద కార్డ్బోర్డ్ అట్టని తీసుకున్నానండి. సో అదేంటంటే మనకి చాలా కొరియర్స్ బాక్సెస్ అనేవి వస్తాయి కదా. సో అది లాస్ట్ పీస్ది నేను బేస్ కింద తీసుకున్నాను. అలాగే 3 ఈక్వల్ బాటిల్స్ అనేవి తీసుకున్నాను నేను, బిస్లరీ బాటిల్స్ చిన్నవి. సో ఏదైనా తీసుకోవచ్చు, పెద్దవైనా తీసుకోవచ్చు, మన సైజుని బట్టి అనమాట. సో నాకు ఇంట్లో అవైలబుల్ ఉన్న మెటీరియల్తో నేను ఇది చేశానండి. సో ఫస్ట్ మనం ఫస్ట్ ఎడ్జెస్ని కట్ చేసేసుకోవాలి, ఈక్వల్గా కట్ చేసుకోవాలి. 3 బాటిల్స్ని కూడా ఈక్వల్గా కట్ చేసుకొని ఆ బేస్మెంట్కి గ్లూతో మనం స్టిక్ చేసుకోవాలి. 3 బాటిల్స్ని కూడా గ్లూతో స్టిక్ చేసుకున్న తర్వాత బేస్కి స్టిక్ చేసుకోవాలి. సో పైన పేపర్ కూడా మనం రిమూవ్ చేసేసుకోవాలి. సో అలా రిమూవ్ చేసుకున్న తర్వాత మనం రిమైనింగ్ 2 బాటిల్స్ని కూడా అలాగే రిమూవ్ చేసుకుని మనం ఒకదాన్నొకటి మనం స్టిక్ చేసుకుందాం గ్లూతో. సో మనం అక్కడ ఎడ్జెస్ని కట్ చేసుకుని మనం గ్లూతో స్టిక్ చేసుకుందాం ఇప్పుడు. సో నేను ఇప్పుడు ఏంటంటే బ్లౌజ్ పీసు వేస్టేజ్ ఉంది, సో ఓల్డ్ది. సో అది నేను తీసుకున్నానండి. సో ఇది స్టిచ్చింగ్ చేసుకోవడానికి వీలు లేదనమాట. సో అందువల్ల నేను దీన్ని యూస్ చేశాను. మీరు ఏ క్లాత్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో దాన్ని ఫోల్డ్ చేసుకొని ఈక్వల్గా ఫోల్డ్ చేసుకొని మనం స్టిక్ చేసుకోవాలి గమ్తో దాన్ని కూడా. సో మీకు వీడియోలో చూపించిన విధంగా మీరు ఈక్వల్గా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని మనం ఏంటంటే ఫోల్డ్ చేసుకొని దాన్ని కూడా నీట్గా మనం ఫోల్డ్ చేసుకొని స్టిక్ చేసుకుందాం గమ్తో. సో అలా మనం గమ్తో స్టిక్ చేసుకోవాలి.
సో మన దగ్గర ఏదైనా లేస్ ఉంటే దాన్ని మనం లేస్ అనేది మనం డెకరేట్ చేసుకోవచ్చు. క్యారీ చేసుకోవడానికి మనకి థ్రెడ్ లాగా నేను లేస్ యూస్ చేస్తున్నానండి. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది పెట్టుకోవచ్చు. నేను ఏంటంటే పైన డిజైన్లా ఉంటుందని నేను పైన స్టిక్ చేశాను. లేకపోతే మనం ఫస్ట్ ఈ థ్రెడ్ని స్టిక్ చేసుకుని తర్వాత మనం క్లాత్ పెట్టుకోవచ్చు అనమాట. సో వీడియోలో చూపించిన విధంగా మీరు ఇలా స్టిక్ చేసుకోవాలి. సో ఇలా వస్తుంది మనకి. సో దానిపైన డెకరేషన్ అనేది మన ఇష్టం అండి. మన దగ్గర మన ఐడియాస్ బట్టి, మన దగ్గర అవైలబుల్ మెటీరియల్ బట్టి మనం స్టిక్ చేసుకోవచ్చు, డెకరేట్ చేసుకోవచ్చు. సో నేను స్టోన్ లేస్ తీసుకున్నానండి. స్టోన్ లేస్కి గమ్ తీసుకుని దాని బోర్డర్కి నేను స్టిక్ చేసుకున్నాను, డెకరేట్ చేశాను. మీరు ఏదైనా చేసుకోవచ్చు అండి మీ ఐడియాస్ని బట్టి. ఈ లేస్ని పైన మనకి డెకరేట్ చేసుకోవడమే. పైన మనకి అంచు కనపడకుండా ఉండడానికి ఈ లేస్తో మనం డెకరేట్ చేసుకోవచ్చు. నా దగ్గర ఏంటంటే ఓల్డ్ ఫ్రాక్ది ఏంటంటే ఈ ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి. సో అవి నేను డెకరేట్ చేశాను. చిన్న చిన్న పెటల్స్ ఉన్నాయి, అవి కూడా నేను డెకరేట్ చేసుకున్నాను. సో మీ ఐడియాస్ని బట్టి మీరు డెకరేట్ చేసుకోవచ్చండి. నాకు ఇంట్లో ఉన్న మెటీరియల్స్తోనే నేను ఇవన్నీ చేసుకున్నాను డెకరేషన్ అనేది. సో పెటల్స్ కూడా నేను స్టిక్ చేశానండి, అలాగా బోత్ సైడ్స్ కూడా. సో హ్యాండ్ బ్యాగ్ రెడీ అయిపోయింది. సో దీంట్లో ఏంటంటే మనకి చిన్న చిన్న ఐటమ్స్ అనేవి వేసుకోవచ్చు అనమాట. పెన్స్, పెన్సిల్స్, అలాగే మనకి నెయిల్ పాలిషెస్. సో చిన్న చిన్న ఐటమ్స్ అనేవి మనం అందులో వేసుకోవచ్చు. సో ఇలా క్యారీ చేయొచ్చు చిన్న చిన్న ఐటమ్స్ వేసుకొని. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.